కృష్ణా నది ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నది. ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో మచ్చుమర్రి అంటే సంగమేశ్వరం అనే గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. తర్వాత కర్నూలు, గుంటూరు, కృష్ణా 3 జిల్లాల్లో ప్రవహించి చివరగా కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది కృష్ణా జిల్లాలో విజయవాడకు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పులిగడ్డ అనే ప్రాంతంలో రెండుగా చీలిపోతుంది. ఈ 2 శాఖల మధ్య ఉన్న సారవంతమైన ఎత్తైన మైదానాన్ని దివిసీమ అంటారు. ఈ నది మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. ఉభయ రాష్ట్రాలలో 612 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 485 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ప్రవహించే జిల్లాలు పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లాలకు మధ్యగా సరిహద్దుగా మరియు కర్నూలు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఉపనదులు కుడివైపు ఉపనదులు తుంగభద్ర, పెన్న, ఘటప్రభ, మలప్రభ, దూద్గంగ, పంచగంగ. ఎడమవైపు ఉపనదులు దిండి, మూసి, భీమా, మున్నేరు మొదలైనవి.